జర్నలిస్ట్ కేవీఆర్ అలాగే ప్రశ్న రావణ్ను అరెస్టు చేయడం దుర్మార్గమని అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. దుర్మార్గుల పట్ల నిలబడడం ఈ దుర్మార్గుడికి అలవాటు కాబట్టి అలా మాట్లాడుతుంటారు. బాధ్యత ఉండదు దగ్గరలా. రావణ్ని అరెస్ట్ చేయడం రావణ్ని అరెస్ట్ చేయడంలో రావణ్ అనకూడదు, అతను జోసఫ్ని అరెస్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద నేరం చేశాడంటే మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, తారతమ్యం లేకుండా ఇష్టాంరీతిగా మాట్లాడుతున్నాడు, ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక చీడపురుగులా తయారైపోయి పెద్ద చిన్న తేడా లేకుండా ఎలా పడితే అలా ఎంత అహంకారంగా మాట్లాడుతున్నాడంటే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు. దేశం పట్ల బాధ్యత లేదు, మతాల పట్ల బాధ్యత లేదు, కులాల పట్ల బాధ్యత లేదు. ఇలాంటి చీడపురుగుల్ని ఖచ్చితంగా కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు కట్టడి చేయాలంటే మన దేశం సుస్థిరంగా సుఖ సంతోషాలతో ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా అన్ని మతాల పట్ల అన్ని కులాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. మనిషే పుట్టినోడు ఎవడన్నా. వీడు మనిషే పుట్టాడు కానీ మానవత్వం లేని మృగంగా మారిపోయి మతాల పట్ల విషం చిమ్ముతూ, కులాల పట్ల విషం చిమ్ముతూ ఇష్టానుసారంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మాట్లాడుతూ జనాల్లో ఆ విష సంస్కారాన్ని ప్రవేశపెడుతున్నాడు. దేశం అంటే గౌరవం లేదు, మతాలంటే గౌరవం లేదు, కులాలంటే గౌరవం లేదు. ఆడిష్టం, నా ఇష్టం, ఎవడైనా ఏమైనా చేస్తాడా, నన్ను నేను పీకుతాడా అన్న రేంజ్లో ఎంత మాటలు పడితే అంత మాటలు మాట్లాడుతూ దేవతాదేవులను చూస్తున్నాం. ఇలాంటి నా కొడుకులు మరి అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారండి? ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారని మాట్లాడుతున్నారు. దాన్ని ప్రశ్న అనరండి. అంబటి రాంబాబు అనే దరిద్రుడికి చెప్తున్నా, ప్రశ్న అంటే అడగడం, బాధ్యతగా అడగడం. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీల పట్ల కానీ నెరవేర్చలేదు దాని గురించి అడగొచ్చు. నా కొడుకుల్లారా ఈ కొడుకుల్లారా అంటే అడగడం ఏంటి? అదేమో ప్రశ్న అవుతుందా? ప్రశ్న కాదు అది. దుర్భాషలు అంటారు. దుర్భాషలాడుతూ ముందుకెళ్తున్నాడు. 100 కోట్ల మంది మనోభావాలు దెబ్బకొడుతున్నాడు. 100 కోట్ల హిందువుల మనోభావాల మీద దెబ్బకొట్టాడు. రాముని తక్కువ చేసి మాట్లాడాడు, కృష్ణుని తక్కువ చేసి మాట్లాడాడు, హిందువులను తక్కువ చేసి మాట్లాడాడు. మళ్ళీ ఇలాంటి చీడపురుగులను మరి ఏరేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కదా. అంటే ప్రశ్న అని పేరు పెట్టుకుంటే ప్రశ్న అవుతుంది అది. నా కొడకాన్ని తిడితే ప్రశ్న అవుతుంది అది. బాధ్యత ఉండక్కర్లా. మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని దెబ్బకొడుతున్నాడు. ప్రకాష్ రాజ్ ఒక యధవాయ, ఆడికేం తెలుసు, బెస్ట్ నా కొడుకాడు. ప్రకాష్ రాజ్ అంత విషపురుగు ఇంత అద్భుతమైన పేరిచ్చి ఇంత సినిమా ఇండస్ట్రీలో ఇంత గొప్పగా చూసుకుంటే వేళ దేశానికి చీడపురుగులుగా సినిమా ఇండస్ట్రీ ప్రజలు చూసినట్టే కదా. ప్రజలు చూసినట్టే, ప్రజలు పోషించినట్లే. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? నాకు ఇంత ఇచ్చినటువంటి ప్రజలకి నేను ఎంతో ఇవ్వాలని బంగారులాంటి జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఒక సెలబ్రిటీ అయిన తర్వాత, ఒక నాయకుడు అయిన తర్వాత ప్రజల్ని ప్రేమగా చూసుకోవడం నేర్చుకోవాలి. ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? సెలబ్రిటీ అయిన తర్వాత మతాల పట్ల, కులాల పట్ల వివక్షగా మాట్లాడుతూ దేశం గురించి కూడా మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మరి అలాంటి విధవలు ఉన్నప్పుడు మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది? మనం అందరూ కలిసికట్టుగా ఉంటేనే కదా దేశాభివృద్ధి. దేశాన్ని ఇలాంటి చీడపురుగుల వల్ల దేశ ప్రగతికే గొడ్డలు పెట్టి. కాబట్టి ఇలాంటి విధవలందరినీ కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ఇంతకు ముందే తీసుకోవాలి. ఇప్పటికీ ప్రభుత్వాలు కళ్ళు తెరిచేమో అనిపిస్తుంది నాకు. మరి నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం వస్తే వీళ్ళకు ఏ వరకు ఒత్తాసు పెరుగుతుంది? వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ వచ్చేదాని గురించి ఎందుకండి? వైసీపీ ప్రభుత్వం ఎలా వస్తుందండి? ఆయన ఏం చేశాడని వస్తుంది చెప్పండి? బాధ్యత ఉందా ఆయనకి? నిజంగా ఆయన పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల పరిపాలనలో ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు కానీ అభివృద్ధి ఎక్కడైనా చేశాడా? ఫ్యూచర్ బిడ్డల భవిష్యత్తు గురించి ఏ రోజైనా ఆలోచించాడా? ఏమన్నా ఒక ఫ్యాక్టరీలు తీసుకొచ్చాడా? లేకపోతే ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడా? ఏం లేదు. అక్కడ దర్బార్లో పడుకోవడం, వచ్చినటువంటి రెవెన్యూని బటన్ నొక్కడం, పంచడం, కొంచెం దోచడం, కొంత పంచడం, కొంత దోచడం. ఇదే కదా చేసింది అతని పరిపాలన చేత కదండి. ఆయనకి మళ్ళీ అవకాశం ఎలా ఇస్తారు? పరిపాలన అంటే అన్ని రంగాల్ని అభివృద్ధి చేసుకుని ముందుకెళ్ళాలి నాయకుడు అనేవాడు. అంతేగాని ఇప్పుడు ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి నాయకుడు ఏం చేస్తున్నాడు? ఈ గంజాయి బ్యాచ్ని, ఈ దొంగల్ని, దేశానికి గొడ్డలు పెట్టిగా మారినటువంటి ఈ మతోన్మాదుల్ని ఎంటేసుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా గెలిపిస్తారు? ఏం చూసి గెలిపిస్తారు? ఆయనలో ఏ స్కిల్ ఉందని గెలిపిస్తారు? పరిపాలన అవగాహన లేదు, వ్యవస్థల పట్ల నమ్మకం లేదు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, ఎలా పడితే ఒకసారి ఏదైనా ప్రెస్ మీట్ పెడితే ట్రోలింగ్ గురి అవుతుంటాడు.
ఆయనకి బాధ్యత ఉన్న తెలివితేటలు ఉన్న వ్యక్తి అయితే 151 నుంచి 11కి ఎందుకు పడిపోతుందంటే మహా తగ్గితే ఒక 50 ఎన్నో తగ్గాల, అంతే కదా. పరిపాలనలో లోపం ఉంటాయి కాదు, పూర్తి లోపం ఉంది ఆయన దగ్గర. పరిపాలన చేతగాని మనిషిగా నిరూపించబడుకున్నాడు కాబట్టి వేళ జగన్మోహన్ మళ్ళీ ఎలా వస్తాడు? ఏం చూసేస్తారు ఆయన కోట్లు? ఆయన గొప్ప పరిపాలకుడు అని వేస్తారా? గొప్ప తెలివితేటలు ఉన్నాయని వేస్తాడా? ఆయనకి ఏం లేదు, మ్యాటర్ లేదు, గుజ్జి లేదు బుర్రలో, ఏదో పరిపాలన చేసే అవకాశం వచ్చింది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఏదైతే కేవీ రెడ్డిని అరెస్ట్ చేసి చెప్పి అంబటి రాంబాబు అయినా సరే, లేదా తెలంగాణలో కొంత ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ అయినా సరే, కానీ ఆయన ఎందుకు అరెస్ట్ చేయడం మాత్రం ఎవరు చెప్తలేరు. ఆయన రాజ్యాంగాన్ని కూడా అంత గలీజ్ వర్డ్స్ తిట్టిండు, అంటే చాలా గలీజ్గా తిట్టిండు. ఆ వర్డ్ కూడా చెప్పడానికి అయితే లేదు. సో అలాంటి వర్డ్స్ తిట్టడం రాజ్యాంగాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలాంటి చీడ పురుగులనంతా కూడా పెంచి పోషిస్తుంది వైసీపీ పార్టీ అండి. వైసీపీ పార్టీ తరఫున ఉంటూ ఏం చేస్తున్నారు? ఇష్టాన్రీతిగా వీడియోలు చూస్తూ ఒక చండాలమైనటువంటి భావజాలంతో ప్రభుత్వాన్ని విమర్శించడం, దేశాన్ని విమర్శించడం. వీళ్ళకి ఏం పని లేదు. ఇక దేశాన్ని విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం. దేశాన్ని విమర్శిస్తే మనకే నష్టమని చెప్పి అనుకోవాలి కదా వీళ్ళు. అదేం చేయరు, ఇష్టానం. మన నోరు ఉంది కదా అని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడం, ఎలా పడితే అలా మాట్లాడడం. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది. వాక్ స్వాతంత్రం మనకు అందరికీ ఉంటుంది కదా. బాధ్యత ఉండక్కర్లా, కంట్రోల్ ఉండక్కర్లా మాట్లాడితే. కాబట్టి నేను ఏమంటానంటే కేవీ రెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా బాధ్యతగా ఉండండి, బాధ్యతగా మాట్లాడండి, బాధ్యతగా ప్రశ్నించండి, అంతే తప్ప బూతులు రాకండి. బూతులు తిట్టే అందరికీ వస్తాయి బూతులు, మనం తిట్టలేమండి. అయితే ఫైనల్గా ఒక విషయం, ఏదైతే కేవీ రెడ్డి వాళ్ళ వైఫ్ అయినా సరే, లేదంటే రావణ్ వాళ్ళ వైఫ్ అయినా సరే వచ్చాయని చెప్తుంటే వీళ్ళు అంటే దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తారు అది అని చెప్పడం మీద జరుగుతుంది పబ్లిక్గా. మాట్లాడినప్పుడు వాళ్ళ హస్బెండ్స్ అంటే గలీజ్ వర్డ్స్ తిడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేసి ఆ టైంలో చెప్పొచ్చు కదా హస్బెండ్కి, గలీజ్ వర్డ్స్ తిట్టొద్దని చెప్పి. ఇప్పుడు అరెస్ట్ చేసినాకేమో దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు కదా. అంటే అలాంటి వ్యక్తులు భార్యల మాటలు వింటారంటే నేను నమ్మను. ఎందుకంటే అదొక భావజాలంలోకి వెళ్ళిపోయారు. దేశం పట్ల విషం చిమ్ముతూ ముందుకెళ్తున్నారు కాబట్టి భార్యల మాటలు వింటారంటే నేను నమ్మను. భార్యలను పెడచమని పెట్టే ఉంటారు. ఏదేమైనా బుద్ధి మాత్రం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు, భార్యలు కూడా ఈసారి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పినా వినరు. ఇప్పుడు చెప్పిన తర్వాత రే బాబు మనకి పిల్లలు ఉన్నారు, మనకు కుటుంబం ఉంది, బాధ్యతగా ఉండకపోతే పోలీసులు వచ్చి పట్టుకుపోయి మన బిడ్డల్ని మనల్ని అన్యాయం చేస్తారు. కాబట్టి బాధ్యతగా నువ్వు వీడియోలు చేయి, చక్కగా వీడియోలు చేయి, చక్కగా మాట్లాడు, ఆ వచ్చిన రెవెన్యూతో హాయిగా బతకండి, విమర్శించు తప్పులేదు. ఈ ఇష్టాన్రీతిగా ఎలా పడితే అలా విమర్శిస్తూ ముందుకెళ్ళిపోతే మాత్రం అది మన కుటుంబానికి ప్రమాదం అని చెప్పి గుర్తిస్తారు. ఖచ్చితంగా ఈ రావణ కానీ లేకపోతే ఈ కేవీ రెడ్డి కానీ లేకపోతే ఉన్నాయి ఇంకో ఎలాంటి చీడ పురుగులు 4-5 ఉన్నాయి. మన సినిమా ఫీల్డ్లో కూడా ఒకటి ఉన్నాడు ప్రకాష్ రాజ్ అనేవాడు, వాడు కానీ వీళ్ళందరికీ బుద్ధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం.